తెలంగాణ ఉద్యమ సమయంలో కీలకంగా పనిచేసిన ఎంఎస్ఓలు, కేబుల్ ఆపరేటర్ల పరిస్థితి నేడు తెలంగాణ రాష్ట్రం వచ్చాక దీనస్థితికి చేరుతుందని ఇండిపెండెంట్ ఎంఎస్ఓల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేషాల రమేష్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కేబుల్ ఆపరేటర్ల సమస్యలపై బుధవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కాకతీయ ప్రెస్ క్లబ్లో కేబుల్ ఆపరేటర్లతో కలిసి ఇండిపెండెంట్ ఎంఎస్ఓల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రమేష్ బాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 30 ఏళ్లుగా ప్రభుత్వం ఎలాంటి సహకారం అందించకున్నా స్వయం కృషితో కేబుల్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుని ప్రజలకు వినోదాన్ని అందించడంలో గాని, అలాగే ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలకు సంబంధించిన సమాచారం అందించడంలో కేబుల్ ఆపరేటర్లు ముందు వరుసలో ఉన్నారన్నారు. ప్రస్తుత సమయంలో డిజిటల్ ప్లాట్ఫామ్లతో పోటీ పడ్డం కష్టమవుతున్న తరుణంలో మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు ఇప్పటికే నష్టాల్లో నడుపుతున్న కేబుల్ టీవీలపై ప్రభుత్వం టీఎస్ఎన్డీపీసీఎల్ ద్వారా పోల్ ట్యాక్స్ పేరుతో వాడుతున్న కరెంటు పోల్లను లెక్కించి పోల్ ట్యాక్స్ కట్టాలంటూ కేబుల్ టీవీ ఆపరేటర్లపై అదనపు ఆర్థిక భారాన్ని మోపడం హేయమైన చర్య అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తక్షణమే పోల్ ట్యాక్స్ విధానాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యపై భూపాలపల్లి జిల్లా కేంద్రంలో నిరసన ర్యాలీ చేపట్టడం జరిగిందన్నారు. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలంటూ ఇటీవల భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావును కలిసి వినతి పత్రం అందజేశారు. అలాగే భూపాలపల్లి విద్యుత్ శాఖ ఎస్ఏ మల్చూర్ నాయక్ ను కలిసి ఆపరేటర్ల సమస్యల గురించి వివరించి వినతి పత్రం అందించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కేబుల్ టీవీ ఆపరేటర్లను కుటీర పరిశ్రమలుగా గుర్తించి వివిధ శాఖల ద్వారా రుణ సదుపాయం కల్పించి కేబుల్ టీవీలను ప్రోత్సహించాలని కోరారు. అలాగే కేబుల్ ఆపరేటర్ల పోల్ ట్యాక్స్ ను తక్షణమే రద్దు చేసి ఆపరేటర్ల జీవన మనుగడకు తోడ్పడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆపరేటర్లు బోట్ల రాజు, ఓదెల సురేష్, నలవేని రాజు, నన్నపు సతీష్, వజ్జ ఐలయ్య, గట్టయ్య, దేవేందర్లు పాల్గొన్నారు. కేబుల్ ఆపరేటర్ పరిస్థితి రోజుకు దీనస్థితికి దిగజారుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో కేబుల్ ఆపరేటర్ కార్పొరేట్ కంపెనీలతోటి ఓటీటీ ద్వారా, ఐపీటీ ద్వారా, డిటిహెచ్ ద్వారా, ఇంటర్నెట్ ద్వారా వ్యాపార పోటీని ఎదుర్కోవడానికి సతమతమవుతూ అతని యొక్క ఆదాయ వనరుల్లో వ్యయం తగ్గినప్పటికీ లక్షలాది రూపాయలు వెచ్చించి ఈరోజు కేబుల్ రంగంలో ఇంటింటికి కేబుల్ వేసి వినియోగదారులకు వినియోగాన్ని అందిస్తూ కార్పొరేట్ శక్తులకు ధీటుగా పోటీగా టెక్నాలజీని కూడా అప్పుసప్పులు చేసి ఏర్పాటు చేసుకొని పోటీని ఎదుర్కొంటూ ఆర్థిక విధ్వంసం కంపెనీలు చేసినా తట్టుకుంటూ ఆర్థికంగా ఆదాయం తగ్గినా కూడా మొక్కవోని లక్ష్యంతో ఈరోజు కేబుల్ ఆపరేటరు రాష్ట్ర ప్రజలకి వినోదాన్ని కానీ, సమాచారాన్ని కానీ, ప్రభుత్వ రంగం కానీ, ప్రైవేట్ రంగం కానీ, ప్రస్తుతం చుట్టుపక్కల ఉన్నటువంటి సమాచార వ్యవస్థను కానీ చేరవేస్తూ ఏ రాత్రి పగలు అనకుండా ఇళ్లలోకి వెళ్ళి వాళ్ళ సర్వీసులు చేస్తూ వినోదాన్ని కానీ సర్వీసులు కానీ అందిస్తున్నాడు. ఈ కేబుల్ ఆపరేటర్ ఈరోజు ఉత్పన్నమైన మొదలైనటువంటి జీవం పోసుకున్నటువంటి పరిస్థితి కాదు. గత 20-30 సంవత్సరాల నుంచి కూడా కేబుల్ ఆపరేటరు సొంత పెట్టుబడితో స్వయం ఉపాధి ఏర్పాటు చేసుకొని ఎలాంటి ప్రభుత్వ సహకారం లేకుండా నిరుద్యోగ నిర్మూలన కోసం అతనే స్వయం ఉపాధి ఏర్పాటు చేసుకొని ఒక చిన్న కుటీర పరిశ్రమగా అతన్ని ఆమోదించుకొని కేబుల్ రంగంలో పెట్టుబడి పెట్టి ప్రభుత్వానికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఎంఎస్ఓ ద్వారా కావచ్చు, అంతకుముందు డిజిటలైజేషన్ కావచ్చు, సొంతంగా కావచ్చు, షార్ట్లెట్ ఎలక్ట్రానిక్ ఛానల్స్ ద్వారా, న్యూస్ ఛానల్ ద్వారా ప్రజలకు సర్వీస్ చేస్తున్నాడు. వినోద సంబంధించిన కంటెంట్ వాటికి మాత్రమే డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇక సమాచారం సంబంధించినటువంటి ఎన్సిఎఫ్ సంబంధించిన ఫ్రీ టు ఎయిర్ ఛానల్స్ను ఫ్రీగా ప్రజలకు అందిస్తున్నారు. ఇన్నాళ్ళు ఆ రోజు రాత్రి 10 గంటలకు ప్రభుత్వం ఒక సమాచారం రిలీజ్ చేస్తే ప్రజలు చూడాల్సిన అవసరం ఉన్నప్పుడు
టెక్నికల్గా ప్రాబ్లం ఉండి టీవీ రాకుండా ఆ ఛానల్ రాకపోతే కస్టమర్ ఫోన్ చేసినా అర్ధరాత్రి కూడా వెళ్ళి ఆ సేవలను సర్వీసును బాగు చేసేసి కస్టమర్కు ఆ న్యూస్ సమాచారం అందించడానికి ఉపయోగపడేవాడు. అంటే ప్రభుత్వానికి ప్రజలకు మధ్యలో వయా మీడియా ఏదైతుందో ఎలక్ట్రానిక్ మీడియాలో ఒక పేపర్ ఏజెంట్ ఎట్లయితే ఉంటాడో ఒక టీవీ ఏజెంట్ లాగా ఒక న్యూస్ ఛానల్ ఏజెంట్ లాగా పనిచేసిండ్రు. తర్వాత కేబుల్ ఆపరేటర్ సొంత డబ్బుతోటి ప్రభుత్వం ఏమో సహాయకం అందించకుండా కూడా అతనే నిరుద్యోగం నిర్మించుకొని బ్రతుకుతున్నాడు. ఈ కార్పొరేట్ కంపెనీలతోటి ప్రస్తుతం వచ్చినటువంటి పోటీ ఎదుర్కోవడానికి ఇబ్బంది పడుతున్నప్పుడు ప్రభుత్వం నుంచి సహకారం అందించాల్సిన సహకారం పక్కకి పెట్టి ప్రస్తుత తరుణంలో ప్రభుత్వం ఎన్పీడీసీల ద్వారా ఆపరేటర్ల మీద లాభాలు రావాలి, ఫ్రీ ఆఫర్లు వెళ్ళాలి అంటే లాభాలు రావాలి అంటే ఏ రంగం నుంచి వస్తాయంటే కేబుల్ విద్యుత్ రంగంలో కేబుల్ ఆపరేటర్ ఫోల్డ్లకు ట్యాక్స్ కడతారు కదా, అది ఇంకా పెంచాలి, డబ్బులు రావాలి, మనం ఆదాయాలను పెంచాలనే ఆలోచనతో ఎన్పీడీసీల ద్వారా కేబుల్ ఆపరేటర్ మీద పడి ఊర్లలో ప్రతి ఫోల్కు ట్యాక్స్ పే చేయి అని చెప్పేసి ఆపరేటర్లను ఇబ్బంది పెడుతున్నారు. ఎంఎస్ఓలం ఆపరేటర్లం నిరసనగా ఆ ఛానల్ నిలిపివేసేసి మీ పద్ధతి మార్చుకోండి, తెలంగాణ ఉద్యమాన్ని ఏ విధంగా అయితే జరుగుతుందో అంతే తీవ్రతరంగా చూపించాలి, కుట్ర చేయకూడదు అని చెప్పేసి మేము ఆ రోజు నిలబడ్డాం. తెలంగాణ రాష్ట్రం వచ్చింది, అందరూ బాగుపడ్డారు, అందరికీ రాయితీలు ఇస్తున్నారు అన్ని వర్గాల ప్రజలకి. కానీ కేబుల్ ఇండస్ట్రీ మీకు మాత్రం పట్టించుకోవడం లేదు. ఇది నిజంగా కూడా బాధాకరమైన విషయం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు నిరుద్యోగ యువతను ఉద్యోగస్తులా మారుస్తా అని చెప్పేసి లక్షల ఉద్యోగాలు ఇచ్చినాం, 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినాం, ఇంకా ఉద్యోగాలు ఇస్తాం. నిరుద్యోగ యువకులను భవిష్యత్తు మారుస్తామని చెప్పి మీరు చెప్తున్నారు. కుటీర పరిశ్రమలను ఏర్పాటు చేసి వాళ్లకు శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తా అంటున్నారు. ఒక పక్కకు అడవుల బాట పెట్టినటువంటి నక్సలైట్లకు రూపడికి బయటికి రండి, సరెండర్ కావండి, మీకు జీవనోపాధి చూపిస్తూ ఉంటున్నారు. జీవనోపాధి మీరు చూపించడం అందరికీ పక్క పెట్టండి, ఉద్యోగాలు చూసి పక్క పెట్టండి. ఉద్యోగం సొంతగా డబ్బులు పెట్టుకొని ఏర్పాటు చేసుకున్నటువంటి జీవనోపాధి గడుపుతున్నటువంటి ఆపరేటర్ పరిస్థితి దుర్భరంగా ఉన్నా ఈరోజు కూళ్ళకి వెళ్ళి బతుకుతున్నారు. ఈ పెట్టుబడి వచ్చే ఆదాయం సరిపోక వీళ్ళని రోడ్డున పడేకండి. వేల మంది గ్రామాలలో ఆపరేటర్లు అటు చావలేక బతుకుతున్నారు, కుటుంబాలను పోషించలేక. మీ సహాయం అందించమని కోరుతున్నాం, కానీ భారం వేయకండి, వాళ్ళని రోడ్డున పడేయొద్దు. ఈ పోల్ ట్యాక్స్ అనేది ఇప్పటికీ ఆపరేటర్లు 50% వరకు పోల్ ట్యాక్స్ చెల్లిస్తూనే ఉన్నారు. ఆ 50% కట్టలే మీరు తగ్గించండి అని చెప్పి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ముఖ్యమంత్రి గారు అన్నారు. ఆయనకు కూడా మేము మెమోరాండం ఇవ్వడం జరిగింది. అది మేము ట్యాక్స్ వసూలు చేస్తలేం కదా, ఏదో నామినల్గా అన్నాం కదా, దాన్ని మీకు అవసరం లేదు పట్టించుకోకండి అన్నాడు. ఆ తర్వాత కేసీఆర్ గారు ప్రతిపక్షంలో ఉన్నారు, అప్పుడు వాళ్ళు కొట్లాడుతున్నారు. మేము గవర్నమెంట్కి రాగానే కేబుల్ ఆపరేటర్ మాకు ఉద్యమంలో బాగా కలిసి వస్తున్నారు, వాళ్ళకు కూడా మేము ట్యాక్స్ రద్దు చేస్తాం, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీగా ఏర్పాటు చేస్తాం అని హామీ ఇచ్చిండ్రు. ప్రభుత్వాలకు వచ్చిండ్రు, 10 సంవత్సరాలు మర్చిపోయిండ్రు, పట్టించుకోలేదు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అయినా ఆపరేటర్ల వ్యవస్థకు ఏమైనా చెదోడుగా వాదడుగా ఉంటుంది అనుకుంటే ఇప్పుడు అది పక్కకు పెట్టి ఉన్న పలంగా ఈ కార్పొరేట్ కంపెనీతో ఎదుర్కొనే క్రమంలో రేట్లు తగ్గించేసి కస్టమర్ పెంచలేక ఆపరేటర్లు ఇబ్బంది పడుతున్న క్రమంలో మరొక భారంగా మూలిగా నక్కపై తాడిపండు పడ్డట్లు ఇప్పుడు ఈ పోల్ ట్యాక్స్ రూపంలో ఒక్కొక్క ఆపరేటరు వేలాది రూపాయలు కట్టాలంటే వాళ్ళు ఇక నడపలేరు, కేబుల్ వ్యవస్థ కుంటుపడుతుంది. ఇది కుట్ర జరుగుతుందా లేకపోతే ప్రభుత్వానికి ఇది పూర్తిగా పరిశీలించక వాళ్ళు పోల్ ట్యాక్స్ డబ్బులు కోట్ల రూపాయలు ఆపరేటర్ సంపాదిస్తారనే ఆలోచనతో చేస్తుండ్రా తెలియదు, కానీ పూర్తిగా విచారణ చేయాలి. కేబుల్ ఆపరేటర్ యొక్క జీవన స్థితిని పరిశీలించాలి. కేబుల్ ఆపరేటర్ ఒక ఎంప్లాయీగా గుర్తించేసి వాళ్ళు సొంతగా పెట్టుకున్నందుకు కుటీర పరిశ్రమ గుర్తించి వాళ్లకు ఈ పోల్ ట్యాక్స్ రద్దు చేసేసి వాళ్లకు రాయితీల రూపంలో లోన్లు ఇవ్వాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా.